వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం సంభవించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన విషాదాన్ని నింపింది. విదేశీ పర్యటనకు వెళ్లిన భారతీయ పౌరులకు వియత్నాంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వియత్నాం దక్షిణ ప్రాంతంలోని పుక్వాక్ ద్వీపం సమీపంలో సముద్ర విహారానికి వెళ్లిన టూరిస్టు స్పీడ్ బోటు ప్రమాదానికి గురి కావడంతో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గల్లంతయ్యారు. ఈ ఘటన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మొబైల్ డీలర్లు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాం అధికారులు భారీ ఎత్తున సహాయక చర్యలు ప్రారంభించారు. భారత రాయబార కార్యాలయం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సమాచారం ప్రకారం ప్రముఖ మొబైల్ కంపెనీ నిర్వహించిన అంతర్జాతీయ బిజినెస్ సక్సెస్ మీట్లో పాల్గొనేందుకు భారత్ నుంచి సుమారు 250 మంది మొబైల్ డీలర్లు వియత్నాం వెళ్లారు. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 35 మంది, తెలంగాణకు చెందిన 40 మంది డీలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. సమావేశాలు పూర్తయిన తరువాత పర్యాటక కార్యక్రమంలో భాగంగా పుక్వాక్ ద్వీప పరిసరాల్లో సముద్ర విహారానికి ఏర్పాట్లు చేశారు. పర్యాటకులు 3 స్పీడ్ బోట్లలో సముద్రంలోనికి తీసుకెళ్లారు. వాటిలో బోటు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి గురైన ఒక బోటులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పౌరులు ఉన్నట్లు సమాచారం. పూన్ మే రూట్ ద్వీపం నుంచి ఆంథోయ్ పోర్టుకు బయలుదేరిన బోటు తీరానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో సముద్రంలో అలలు ఉధృతంగా ఉండటంతో పాటు బలమైన గాలులు వీస్తున్నట్లు స్థానిక అధికారులు కూడా తెలిపారు. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో బోటు నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురై ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో ఉన్న ప్రయాణికుల సంఖ్యపై భిన్న సమాచారం వస్తోంది. కొన్ని వేదికలపై 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బంది ఉన్నట్లు పేర్కొనగా మరికొన్ని నివేదికల్లో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ సంఖ్యపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక కోస్ట్ గార్డ్, నేవీ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. సముద్రంలో గల్లంతైన వారి కోసం పడవలు, డైవర్లు, హెలికాప్టర్ సహాయంతో గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు పలువురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం రాత్రి వరకు కూడా గాలింపు కొనసాగుతోంది. స్థానిక మీడియాల కథనం ప్రకారం ఈ ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు మృతి చెందినట్లు ఇప్పటి వరకు తెలుస్తోంది. మరికొన్ని నివేదికల్లో 10 మందికి పైగా మరణించినట్లు పేర్కొన్నాయి. అయితే అధికారికంగా మృతుల సంఖ్యపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు. రెస్క్యూ చర్యలు పూర్తయిన తర్వాతే ఖచ్చితమైన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు బాధితులైన సమాచారం ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి కిషోర్ భార్య గెల్లి శ్రీ మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఈ వార్తతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గెల్లి కిషోర్ తీవ్రంగా గాయపడినట్లు, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులు కూడా ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు కూడా సమాచారం. అలాగే కడప జిల్లాకు చెందిన ప్రముఖ మొబైల్ డీలర్ శ్రీధర్ కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఆయన స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 4 ఆంధ్రప్రదేశ్కు చెందిన పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణకు చెందిన కొందరు మొబైల్ డీలర్లు కూడా ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ వారి వివరాలను అధికారులు ఇంకా ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది,
వారికి ఎలాంటి సహాయము అవసరమనేది వెంటనే తెలుసుకొని నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని కూడా మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని బాధితులకు అన్ని విధాల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే బాధితులను స్వదేశానికి తీసుకురావడానికి కావాల్సిన చర్యలు కూడా సిద్ధంగా ఉంచాలని సూచించినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారతీయ పర్యాటకులతో ఉన్న బోటు ప్రమాదానికి గురైన విషయాన్ని ధృవీకరించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. మృతులు, గాయపడిన వారి వివరాలు, గల్లంతైన వారి వివరాలను సేకరిస్తున్నామని కూడా పేర్కొంది. బాధితుల కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. బాధితుల సమాచారం కోసం భారత రాయబార కార్యాలయం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. 8491308965, 8436281793 849155231714 8433452014 హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది. వియత్నాంలో ఉన్న భారతీయులు లేదా వారి కుటుంబ సభ్యులు ఈ నెంబర్ల ద్వారా సమాచారం పొందవచ్చని సూచించింది. ప్రమాదం జరిగిన వెంటనే వాతావరణంలో ఒక్కసారిగా మారటం, బలమైన గాలులు, ఎత్తైన అలలు రావటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే బోటు సాంకేతిక లోపం, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణాల్లో కూడా విచారణ జరుగుతోంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు వియత్నాం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. విదేశీ పర్యటనలో భాగంగా ఆనందంగా గడపాల్సిన ఈ యాత్ర ఒక్కసారిగా విషాదంగా మారటంతో బాధితుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని మొబైల్ డీలర్ల సంఘాలు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. గల్లంతైన వారంతా సురక్షితంగా బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాయి. ఈ ఘటన మరోసారి విదేశీ పర్యటనలో భద్రతా ప్రమాణాల ప్రాధాన్యతను గుర్తు చేసింది. సముద్ర విహారాల్లో వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేయడం, భద్రతా పరికరాలను తప్పనిసరిగా వినియోగించడం, ప్రయాణికుల సంఖ్యను అనుగుణంగా నిబంధనలు పాటించటం ఎంత ముఖ్యమో ఈ ప్రమాదం స్పష్టం చేసింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.